కేంద్రంలో అధికారంలోకి వచ్చినటువంటి మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ దాని నాయకుడిగా ఉన్నటువంటి మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వాళ్ళ ఎన్నికల జాతరంతా పూర్తయిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలలో ఫలితాలు పొందిన తర్వాత తిరిగి ప్రజలపైన పెను భారాలు మోపడానికి వాళ్ళ బీజేపీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు వాళ్ళ ప్రభుత్వం గ్యాస్ ధరని పెంచడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య. గ్యాస్ ధరను పెంచడమే కాకుండా అదేవిధంగా పెట్రోల్ డీజిల్ పైన ₹2 సుంకం వేసి వాళ్ళ పెట్రోల్ కంపెనీల నుంచి అదనపు రాబడిని పొందేదానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. కానీ ఇది ఏదో ఒక రోజున ప్రజలపైన పడేటువంటి పెనుభారం మాత్రమే. పెట్రోల్ కంపెనీలకి నష్టం వస్తుందనే పేరుతోటి తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళ ప్రజలపైన కూడా భారం మోపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం వాళ్ళ అనేక విధంగా పెట్రోల్ డీజిల్కి సంబంధించి జీఎస్టీ పరిధిలోకి తేవాల్సినటువంటి అవసరం వాళ్ళ ఈ కేంద్ర ప్రభుత్వాలపైన ఉంది. ఆ రకంగా వెంటనే ప్రభుత్వం పెంచినటువంటి గ్యాస్ ధరను తగ్గించి పెట్రోల్ డీజిల్ పైన పెంచినటువంటి సుంకాన్ని వాళ్ళ రద్దు చేసుకొని పెట్రోల్ డీజిల్ చముర్ల పైన వేసేటువంటి దానిపైన జీఎస్టీ పరిధిలోకి తేవాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికి నిరసనగా ఖమ్మంలోనే వాళ్ళ ఈ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.